మనతో పాటు సిటీ ఎస్ఎఫ్ఐ ప్రెసిడెంట్ లెనిన్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే అన్న. ఎట్లుంది విద్యా వ్యవస్థ? తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పిండు. విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో కొన్ని ఫేక్ యూనివర్సిటీల నుంచి వాళ్ళు అడ్మిషన్స్ తీసుకొని పైసలు తీసుకుంటా ఉన్నారు, అవి కాంగ్రెస్కు పోతున్నాయని చెప్తా ఉన్నారు. ఏ రకంగా చేస్తూ ఉన్నారు ఈ కామెంట్స్? రేవంత్ రెడ్డి ఏమైనా మార్పులు చేశాడేమో, జాబ్ నోటిఫికేషన్ చేశాడు, విద్యారంగ వ్యవస్థను మారుస్తాడు, మంచి అభివృద్ధి చేశాడని చెప్పేసి భావించారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడి తీరే అదే రకంగా ఉంది. ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయలేదు. ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్లో మేము కాలేజీలు మేము నడుపుకోలేని స్థితిలో ఉన్నాం అని చెప్పేసి మేము ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయమని చెప్పేసి కూడా 2-3 సార్లు విద్యాశాఖ ఏది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారో బట్టి విక్రమార్క గారితో కూడా భేటీ అయ్యి వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పడం జరిగింది. రిలీజ్ చేసామని చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ కూడా రిలీజ్ చేయడం లేదు. పేద విద్యార్థులు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఫీజు డబ్బులు కడితేనే ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలో కూడా రియంబర్స్మెంట్ డబ్బులు కడితేనే సర్టిఫికేట్ అనేది ఇస్తూ ఉన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో మాకు చావుకటే పరిష్కార మార్గం, మేము రియంబర్స్మెంట్ డబ్బులు కట్టలేమని చెప్పేసి చాలామంది విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఒక పక్క అసలు విద్యాశాఖకు కేటాయించడానికి డబ్బులు లేవని చెప్పి, అంటే మొన్న రీసెంట్గా ఉద్యోగ సంఘాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జీతాలు ఇవ్వమంటే నన్ను కోసుకొని తింటారా, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క ఇటు అందాల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళు విలాసాలకి ఢిల్లీ పోయి రావడానికి, విదేశాలు తిరిగి రావడానికి, అలాగే అందాల పోటీలు నిర్వహించడానికి డబ్బులు ఉంటాయి, కానీ దేశ భవిష్యత్తుని మార్చే విద్యారంగ సమస్యలు పరిష్కరించడానికి చేత కాదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందాల పోటీలో కూడా చాలా ఎత్తున డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే మంత్రులతో పాటు కూడా ఆయన కూడా ఢిల్లీకి విదేశాంగాలు కూడా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విలాసవంతమైన జీవితాలు గడుపుతూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి అంటుండు, నేను విద్యాశాఖని వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని అంటే, నా దగ్గర పెట్టుకుంటే నేను దానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూస్తున్నా, విద్యా వ్యవస్థను మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో మార్చి పారేస్తుంది దాని రూపురేఖలు, వేరే వాళ్ళకి ఇస్తే అది చేయలేరు, అంత సామర్థ్యం లేదు వాళ్ళకి అని చెప్పి నా దగ్గర పెట్టుకున్నా అని చెప్పిండు. నిజంగానే విద్యా వ్యవస్థ రూపురేఖలు మారిపోయినాయా? ఎక్కడ కూడా ఏం మార్పు జరగలేదు. ఎక్కడేసినా గొంగటి తీరే అక్కడనే ఉంది. ఇంతవరకు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతకే మంత్రిని కేటాయించలేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎన్నో బాధ్యతలు, బరువు బాధ్యతలు తన పైన ఉంటాయి. అవన్నీ ఉన్నప్పుడు కూడా విద్యాశాఖ అంటే చాలా పెద్ద మంత్రి పదవి, ప్లస్ దాన్ని ఒక దేశ భవిష్యత్తుని మార్చే విద్యారంగానికి ఒక సపరేట్ మంత్రి ఉంటేనే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కానీ తన దగ్గరనే ఉంచుకొని, తన వ్యక్తిగత స్వలాభాల కోసం విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని, ఎవరిని కేటాయించకుండా, విద్యారంగ సమస్యలు కూడా పరిష్కరించకుండా, ఏదో మీది మాటలకి ఇది చేసాం అని చెప్పేసి మాటలు చెప్తూ దాటేస్తున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి? తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రిలీజ్ చేయాలి. అలాగే పర్మిషన్స్ లేకుండా ఈరోజు ఇంటర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కూడా వస్తున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఒక విద్యాశాఖ మంత్రి, సపరేట్ విద్యాశాఖ మంత్రి ఉంటే ఇవన్నీ పట్టించుకుంటాడు. ఆ ఫేక్ యూనివర్సిటీలని, ఫేక్ కాలేజీలని, వాటన్నింటిని కూడా వాటిపై చర్యలు తీసుకుంటారు. కానీ ఈ సపరేట్ విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ఈ చర్యలు అనేది తీసుకోవడం లేదు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక ఎక్సైజ్ శాఖ, తాగుబోతు సంఘానికి ఒక మంత్రి ఉన్నాడు, కానీ దేశ భవిష్యత్తుని మార్చే విద్యారంగానికి మాత్రం మంత్రి లేడు. ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణలో ఎమ్మటే మంత్రిని కూడా కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ఎఫ్ఐగా. థ్యాంక్ యూ బ్రదర్.